నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నిజంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఈ పదాలు విని చాలా కాలమైనట్టు అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరి నోట్లోంచి కూడా అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక మంత్రం కానీ, వాళ్ళు ఉపాసన చేసిన దేవుడికి సంబంధించిన మంత్రం కానీ వింటున్నాం. నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అవి వింటుంటే. అయితే టాపిక్ ఏంటంటే ఆహారం. అసలు ఆహారం విషయంలో ఈ మధ్య కాలంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం తీసుకోకూడదు అని చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు చెప్తారు. శాస్త్రంలో ఎక్కడ మాంసాహారం తినాలని లేదు అని చెప్పి. కానీ డాక్టర్ల విషయానికి వస్తే మీకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మాంసాహారం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఇలా చెప్తుంటారు. అంటే ఇది తినాలని చెప్తుంటారు, అది తినాలని చెప్తుంటారు. ఆహార ప్రభావం ఖచ్చితంగా మనపై ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి తినాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అసలు నిజంగా ఏం తినాలి? ఆహార ప్రభావం మన పైన ఎంతవరకు ఉంటుంది? ఇది ఆధ్యాత్మిక భావనతో ముడిపెడితే ఏంటి అసలు దాని చర్చ? ఆహారము అంటే మనకు ఆకలికి అన్సీజన్ లేదు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఆకలి ఉంది. అవును. 3 పూటలా భోంచేస్తే, టైంకి భోంచేస్తే వాళ్ళు అదృష్టవంతులు. కానీ ఇప్పుడు రోజుకి 10 సార్లు తినే పరిస్థితి అయిపోయింది. అవును. అదుపు లేదు. అదుపు లేదు. అంటే దీనికి అన్సీజన్ లేదు. దీన్ని జయించే శక్తి ఎవరికి లేదు. ఆకలిని జయించే శక్తి ఎవరికి లేదు. మరి ప్రాచీన కాలంలో పంటల ద్వారానే మనకు ఆహారం వస్తుంది. ఆర్టిఫిషియల్గా ఆహారం తయారు చేయలేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కూడా చేస్తున్నారు. దానివల్ల మనకు ఆయుష్ తాత్కాలికమైపోతుంది. సహజ సిద్ధమైనటువంటి ఆహారం మాత్రమే మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుతుంది. మరి ప్రాచీన కాలంలో పండించే పంటలు సరైనటువంటి వ్యవసాయ విధానాలను పాటించేవాళ్ళు, పంట మార్పిడి విధానాన్ని అనుసరించేవాళ్ళు, అదనుకు పంటను వేసేవాళ్ళు, సేంద్రియ ఎరువులని వేసేవాళ్ళు. చక్కగా ఆహారం వస్తూ ఉన్నది. అది రాను రాను ఏమైందంటే పోటీ విధానమైంది. వేసిన పంటనే వేయడము, అదనుకు వేయకపోవడము, పోటీలు పడి వేయడము. ఇక్కడ భూమి లోపల ఉన్నటువంటి పోషక విలువలన్నీ తారుమారైపోయినాయి. భూమి లోపల అదొక ఇనప పెట్టది. అక్కడ ఉన్నవన్నీ ఖజానా ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఏం కావాలి? భూమి లోపల సారం లేదు. పైనుంచి ఇస్తున్నారు ఎరువుల రూపంలో. యూరియా కాంప్లెక్స్ 317 లాంటి ఫర్టిలైజర్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. పైనుంచి ఇచ్చి భూమిలోకి వేసి దాన్ని మళ్ళీ పంటకు ఇప్పిస్తున్నారు. అప్పుడు ఆహారం సారవంతంగా రాదు కదా. రసాయనికమైన ఆహారమే కదా వస్తుంది. భూమిని ఖాళీ చేసినప్పుడు రసాయనాలు వేసి పంటను తీసుకుంటున్నారు. అప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల శక్తి ఎలా వస్తుంది? రాదు. అంటే వ్యాధుల బారిన విపరీతంగా పడతారు. వేరు తెగులకు ఒక మందు, పూతకు ఒక మందు, పిందుకో మందు, ఆకో మందు, ఇలా మందులు కొడుతూనే ఎక్స్టర్నల్గా అక్కడ ఉన్నటువంటి చీడపిల్లను చంపి కాపాడి దాన్ని మనకి ఇస్తున్నారు. అక్కడ కొడుతున్నటువంటి ఆ రసాయనికమైన మందులు మనం తాగామంటే విషం, మన పంట పైన కొట్టుకుంటే అమృతం. అంతే కదా. పంటను కాపాడుతూ ఉంది. అలా కాపాడినా కానీ మనము దాన్ని విషపూరితమైన ఆహారమే మైక్రో లెవెల్లో తీసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ శాకాహారము, మాంసాహారము. ఇప్పుడు మాంసాహారం అంటే పక్షులు, జంతువుల యొక్క శరీరాలను మనం ఆహారంగా తీసుకుంటాం, అనుమతించబడిన వాటిని మాత్రమే. ఇక శాకాహారం అంటే కాయగూరలు, ఆకుకూరలు, ఇవి తెలిసిన విషయం, పప్పు దినుసులు లాంటివి. ఇప్పుడు అన్నిట్లోకి మనకు కలుషితాలే మనం వేస్తూ వాటిని తీసుకోవడం వల్ల నిజంగా శాకాహారమేనా అనేటువంటి క్వశ్చన్ వేస్తే కాదు, అది విషాహారం. మనము ఈరోజు అలా రోడ్లోకి వెళ్తే డీజిల్, పెట్రోల్ వాటిని పొగ పీలుస్తున్నాం గాలి రూపంలో. నీళ్లు కలుషితమైనవి. ఆకాశగంగా, పాతాళగంగా. ఆకాశగంగా అంటే వర్షము, పాతాళగంగా అంటే భూగర్భ జలాలు. మరి మనం వాడుతున్న వ్యర్థాలు, ఈ అనేక కర్మాగారాల యొక్క వ్యర్థాలు ఇమిరి భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయినాయి. అవి తాగడం వల్ల ఫ్లోరైడ్ ఎక్కువ వేసి కిడ్నీలు పోతున్నాయి. నీళ్ళ వల్లే కదా, నీటిలో ఫ్లోరైడ్ పర్సెంటేజ్ పెరిగితేనే కదా. అంటే నీళ్లు కలుషితమైంది. అనారోగ్యం తాగుతూ, అనారోగ్యం తింటూ, అనారోగ్యాన్ని పీలుస్తూ ఆరోగ్యంగా ఉంటున్నామని భ్రమలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుతారు చెప్పండి మీరు? ఆయుష్ ప్రమాణం, సగటు మనిషి ఆయుష్ ప్రమాణం చెప్పండి ఒకసారి విందాం. మామూలుగా 120 సంవత్సరాలు అంటారు. ఆశీర్వదించే విధానాన్ని బట్టి ఒక 20 అక్కడే పోయిందంటారు. మనం తినే ఆహార పదార్థాలను బట్టి 100-80 కాస్త ఇప్పుడు 30-40 కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ ఎంతకాలం బతుకుతారంటే ప్రతి ఒక్కరు చచ్చే వరకు బతుకుంటారు. అది ఎంతైనా కావచ్చు. అదే ఆయుష్ ప్రమాణం. ఎంతైనా అవ్వచ్చు. చచ్చే వరకు బతుకుండడమే ఆయుష్ అయిపోయింది. అంతే అంతే. రాబోయే కాలంలో
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వింటే రాబోయేటువంటి మనుషులు ఏం చెప్పుకుంటారంటే మన పూర్వీకులు 70-80 సంవత్సరాలు బ్రతికే వాళ్ళంట. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారో అంటే 20 ఇయర్స్కి అన్నీ అయిపోతాయంట. అటువంటి మనుషులు రాబోతారని. ఓన్లీ 20 ఇయర్స్కి 100 ఇయర్స్ కంప్లీట్. వాళ్ళు అప్పుడు చెప్పుకునే విధానాలు అంటే మన పూర్వీకులు ఎప్పుడో 2000 సంవత్సరాల కాలాల్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇదే భూమి పైన ఉన్నారంట అని చెప్పుకునేటువంటి రోజులు రాబోతాయని. అంటే ఆ 20 సంవత్సరాల్లోనే వాళ్ళ పూర్తి జీవితం అయిపోతుందంటే ఆహారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దీన్ని ఆలోచించుకోవచ్చు. మనం ఇప్పుడే ఆరోగ్యంతో యుద్ధం చేస్తున్నాం, ఏకంగా యుద్ధమే చేస్తున్నాం. ఇక్కడ మాంసాహారమా శాకాహారం అంటే పూర్తిగా విషాహారం అని చెప్పచ్చు. నన్ను అడిగితే మాంసాహారం లేదు, శాకాహారం లేదు. మీరు కాయగూరలు ఆకుకూరలు తినేసి 10 మందిని మోసం చేసేవాడు మాంసాహారే లెక్క. మాంసాహారం తిని 10 మందికి ఉపయోగపడేవాడు శాకాహారే లెక్క. మన ఆలోచనలు శాకాహారంగా ఉండాలి. శాకాహారం పరిపూర్ణంగా తిని 10 మందిని ఇబ్బంది పెట్టేవాడు మాంసాహారే. అతని ఆలోచన మాంసాహారంగా ఉంది, నెగటివ్గా ఉంది. మాంసాహారం తిని 10 మందికి ఉపయోగపడేవాడు శాకాహారి. ఇక్కడ ఆహారంలో మనం అనుకున్న స్ట్రైట్గా ఏమి లేవు. కానీ మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన ఇప్పుడు మీరే ఏదైతే చెప్పారో శాకాహార ఆలోచన మాంసాహార ఆలోచన అది ప్రభావితం చేస్తుంది అంటారు కదా. ఆహారం ప్రభావితం చేసే స్థాయిలో మనం ఆహారాన్ని పండించుకోవడం లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు వైట్ రైస్ తింటే ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ వస్తుంది తెలుసు. వాళ్ళకు వైట్ రైస్ తింటే వాళ్ళకి షుగర్ వస్తుంది తెలుసు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, మీరు రైస్ తింటుంటే ఇన్సూరెన్స్ కావాల్సిందని. అంటే వైట్ రైస్లో ఏమీ లేదు, ఏమీ లేదని ఏదో ఉన్నట్టు తిని పిండి పదార్థంగా కడుపు నింపుకుంటున్నాను తప్పితే నేను తిన్నాను నా కడుపు నిండింది అన్న దాని కోసం తప్పితే నాకు శక్తి వచ్చింది అని చెప్పుకోవడానికి ఆహారం పనికిరాదు. మాంసాహారం ప్రోటీన్ కోసం తినమంటున్నారు. అంటే మాంసాహారం తింటే శరీరం పెడుతుంది, శక్తి పెట్టదు. శాకాహారం తింటే శక్తి పెడుతుంది, శరీరం పెట్టదు. డిఫరెన్స్ అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు కళ్ళ చిక్కుడులోని ఒక చిక్కుడుకాయలు ఉంటాం, ఆ కళ్ళ చిక్కుడు గింజలు ఉంటాయి, వాటిలో ఉండే మాంసకృతులు ఇంక దేంట్లో లేవు. చక్కగా వాటిని కూర చేసుకుని వేపుడు చేసుకుని తింటే మాంసమే తింటే మాంసకృతులు రావాల్సిన రూల్ ఏం లేదు. ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో భాగంగా యక్షుడు వేసిన ప్రశ్నకు 142 ప్రశ్నలు వేసినట్టు నేను అనుకుంటున్నాను, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. ఆ యక్షుడు వేసిన ప్రశ్నలో ప్రపంచంలో అతి రుచికరమైన పదార్థం ఏది అని అడిగితే ధర్మరాజు చెప్పాడు, ప్రపంచంలో అన్నిటికన్నా రుచికరమైన మాంసము, దాన్ని వదులుట కష్టము, వదిలిన వారికి స్వర్గము అన్నాడు ఆయన. ధర్మరాజు అబద్ధం చెప్పాడు కదా. అంటే మాంసము అలవాటు పడితే మళ్ళీ దాన్నే తినాలనిపిస్తుంది, అతి రుచికరమైనది మాంసము. ఆ రుచి కోసమే దాన్ని తింటారు, శక్తి తర్వాత విషయం. అందుకే శాకాహారం తింటే శక్తి పెడుతుంది, శరీరం పెట్టదు. మాంసాహారం తింటే శరీరం పెడుతుంది, శక్తి పెట్టదు. ఒక లావుగా ఉన్న వ్యక్తి ఒక సన్నగా ఉన్న వ్యక్తి ఒక బస్సును అందుకోవాలంటే ఎవరు ముందు అందుకుంటారు? సన్నగా ఉన్న వ్యక్తి అందుకుంటాడు. అతని శరీరమే అతనికి శత్రువు, అంతే కదండి. అంటే ఇంకెవరో వేరే శక్తులు అవసరం లేదు, తనకు తానే శత్రువు అయ్యాడు. కాబట్టి ఇక్కడ శక్తి కావాలా శరీరం కావాలంటే శక్తే కావాలి. మరి శక్తి ఉన్న ఆహారంలో ఉందా అంటే లేదు. ఒక టూత్ పేస్ట్ వాడితే వాళ్ళంతా టూత్ పేస్ట్ వాడిన వాళ్ళంతా మాంసాహారులే. ఎలా అంటారా, టూత్ పేస్ట్లో ఎముకల పొడి కలుపుతారు, పండ్లపైన కాల్షియం కావాలి కదా. ఐరన్ టానిక్స్లో నాన్ వెజ్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. అదేవిధంగా బిస్కెట్స్లో కాల్షియం పౌడర్ వేస్తారు, ఎముకల పొడి. ఇక్కడ శాకాహారులు ఎవరు అసలు? చక్కెర పెట్టి టీ తాగితే మాంసమే, చక్కెర వైట్గా రావాలంటే ఎముకల పొడి వేస్తారు, అది వైట్గా వస్తుంది. పుల్ల రంగులో వస్తుంది చక్కెర తయారవగానే, అది వైట్గా రావాలంటే బోన్ పౌడర్ మిక్స్ చేస్తారు. దీన్ని బట్టి మీరు అన్నట్టుగా ఎవరున్నారు శాకాహారులు? ఆలోచన విధంగా మా శాకాహారులుగా మారాలి. 10 మందికి ఉపయోగపడే వాళ్ళంతా శాకాహారులే. ఆహార పరంగా తీసుకుంటే శాకాహారాన్ని విభజించి ఎవరు తీసుకోలేరు. పెద్ద పెద్ద దేవస్థాన ప్రధాన అర్చకులు కూడా చక్కెర యూజ్ చేస్తున్నారు. చక్కెరతో చేసిన నైవేద్యాలు కూడా భగవంతుడు పెట్టకూడదు, మాంసాహారం పెట్టినట్టే. బెల్లంతో చేసినటువంటి పొంగలి అటువంటివి పెట్టచ్చు, అందులో మాంసాహారం కలవదు. ఎందుకంటే బెల్లంలో సున్నం వేస్తారు, చెరుకు రసంతో వండించి పెడతారు. అందుకు బెల్లం పొంగల్ నైవేద్యమే అమ్మవారికి పెట్టాలి. తెలియకుండా చక్కెర పొంగల్ పెడితే వాళ్ళకి ఫలితం రాదు. నేను అమ్మవారిని పూజించాను అని ఏడిస్తే కూడా ప్రయోజనం లేదు. అయ్యో చక్కెర పొంగల్ పెట్టకూడదా నాకు తెలియదంటే దాంతో అమ్మవారికి సంబంధం లేదు. అంటే అది తెలియక చేసిందే కదండి. కరెక్టే. ఇప్పుడు తెలియక మీరు బ్లేడు కోస్తారు, మరి అది తెగుతుంది, దానికి సంబంధం లేదు. మీరు టమాటా కోయచ్చు, చెయ్యి కోసుకోవచ్చు, కానీ ఇక్కడ వస్తువుతో సంబంధం ఉంది. అక్కడ అన్ని జ్ఞానాలు తెలిసి మనని సృష్టించిన భగవంతుడే ఉన్నాడు కదా, వీళ్ళు తెలిసి తెలియక ఈ బయలాన్ని మనకు మన సనాతన భారతదేశము మనకు అందించింది, వాటిని మనమే దూరం చేసుకుంటూ వచ్చేసాము. తప్పు మనదే.
చెదలపురకు కూడా చరిత్ర ఉన్నటువంటి హిందూ మతం. చెదలపురకు కూడా చరిత్ర ఉంది. అవునా? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నిద్ర లేపడానికి హ్మ్. దేవతలందరూ కలిసి ఆయన నిద్ర లేపితే డిస్టర్బ్‌లో యుద్ధం చేసి అలసిపోయి పడుకుంటే, ఆ! ఆయన నిద్ర లేపితే ఎలా అవుతుందని డిస్టర్బ్ చేయకూడదని ఒక చెదపురుగుని బ్రహ్మదేవుడు సృష్టించి, ఆయన చేతిలో బాణం పట్టుకొని నిద్రపోతుంటాడు. హ్మ్. ఆ బాణం అనుకున్న దారాన్ని కొరికితే చెదపురుగు హ్మ్. అది రువ్వుమంటుంది కదా! ఆ అవునవును. శబ్దానికి లేస్తాడాయన. ఓకే. ఇలా ఐడియా వేశారు. హ్మ్. చెదపురుగు నాకేంటి అనింది లంచం. ఆహా! హోమం, యజ్ఞాలు చేసేటప్పుడు హ్మ్. హవిర్భాగాలు చుట్టూ పడతాయి కొన్ని. నెయ్యి, అవునవును. అన్నం అవన్నీ నువ్వే తిను. హుహు. నువ్వు మహావిష్ణువు నిద్ర లేపేదానికి పుట్టావు. హ్మ్. ఈ హోమ హవిర్భాగాలు చుట్టూ పడిపోతాయి. అవును. అవన్నీ నీకే. హ్మ్. చక్కగా అంతమించినటువంటి ముష్టాన్న భోజనం ఏముంది చెదపురుగుకి? అంతే కదా! ఓకే. డన్ అనింది. పోయి హ్మ్. కొరికింది. ఆ రివ్వుమనే శబ్దానికి ఆ తాడు తెగి మహావిష్ణువు శిరస్సు ఖండించబడింది. హ్మ్. అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓకే. తక్షణం ఆయనకి ఒక గుర్రపు తలను సెట్ చేశారు. హ్మ్. ఆయనే హయగ్రీవ అవతారం. ఓహ్! హయగ్రీవ అవతారం ఇలా వచ్చింది. ఆహాహా! అంటే చెదపురుగుకి కూడా శ్రీ మహావిష్ణువు నిద్ర లేపేంత అదృష్టమైన పాత్ర. జన్మనమాట. అవునవును. అలా వేపాకి, చెదపురుగుకి, చీమకి, దోమకి అన్నిటికి చరిత్ర ఉన్నటువంటిది. హ్మ్. మనకన్నీ బయలా ఉంది. దాన్ని మనమే పట్టించుకోలేదు. ఓకే. మారుతున్న కాలానికి మనము దూరమైపోతున్నాం హ్మ్. సాంప్రదాయానికి. హ్మ్. అది అయిపోమని భగవంతుడు చెప్పలేదే. అవును. అవును. తెలుసుకోమని చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఈ మన ఛానల్ వేదికగా మీకు నాకు ఆ అదృష్టం కలిగింది. నిజంగానే మనకు అండి. తెలిసినంత మనం అంతే. చెప్తున్నాం. మనిద్దరికే గాదు, మన ప్రేక్షకులకు గూడా ఖచ్చితంగా నిజంగా ప్రేక్షకుల ఒక కోసం మంచి మనం విషయం. చెప్తున్నాం. హ్మ్. కాబట్టి ఇక్కడ శాకాహారం, మాంసాహారం అంటే హ్మ్. శాకాహారం లేదు, మాంసాహారం లేదు. విషాహారం ఉంది. హ్మ్. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకు ముందు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. హ్మ్. కర్మను జ్ఞానంతోనే దగ్ధం చేయొచ్చు. దాన్ని డబ్బులిచ్చి మనమేమి తరమలేం. అవును. కాబట్టి ఈ విధంగా తెలుసుకొని ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించి హ్మ్. ఉన్నంతలో ఇంకొంత మెరుగైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆలోచన పరంగా ఆరోగ్యంగా ఉండాలి ఫస్టు. హ్మ్. హ్మ్. అవును. అది చాలా ముఖ్యం. హ్మ్. అటువంటి ఆలోచన విధానాల వల్ల ముఖ వర్చస్సు, తేజస్సు కూడా గొప్పగా పెరుగుతుంది. ఉంటుంది. అవును. కొంతమంది చూడగానే కోపమొస్తుంది. హా! చాలా అజ్ఞానంగా, చాలా 10 మందిని ఇబ్బంది పెట్టే విధంగా అవును. మరి వాళ్ళు ఏ ఆహారం తింటా ఉన్నట్టు ఏ ఆహారం వాళ్ళకి సెట్ కాదు. హ్మ్. వాళ్ళు సమాజానికి విరుద్ధంగా ఉంటారు. అవును. మరి ఇలా ఉన్నప్పుడు ఈ ఆహార విషయంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ విషయాలను అనుసరించుకొని అవును. ఎలా జాగ్రత్త తీసుకోవాలో అలా జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యవహరించు. నిజంగా చాలా అద్భుతమైన మెసేజ్ అనేది తెలియజేశారండి మన ప్రేక్షకులకి. ప్రతి ఒక్కరు శాకాహారం, మాంసాహారం అనంగానే మీరన్నట్టుగా వృక్షాల నుంచి వచ్చింది, మొక్కల నుంచి వచ్చిందంటే శాకాహారం. జంతువుల నుంచి వచ్చిందంటే మాంసాహారం. నిజంగా ఏ ఆహారం తిన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. నిజంగా ఆలోచనలో చూపించాలి ఆ ప్రభావం అనేది. చాలా మంచి విషయం తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.